నామమున ఏడవలస గ్రామ ప్రజలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నా. ఏంటి శుభములు అని అంటే, ఇప్పుడు పాడిన పాటలో యేసు ప్రభు ప్రేమమయుడు, దేవుడు ప్రేమించే దేవుడు శిక్షించే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన ప్రేమను ప్రచురపరచడానికి ఈ ప్రాంతం ఈ గ్రామం మనం వచ్చి ఉన్నామండి. మరి ఆయా ప్రాంతాల నుంచి ఈ ప్రాంతం దేవుడు నడిపించాలంటే కేవలము ఆయన ప్రేమను మోసుకుంటూ వచ్చాం, ఆయన ప్రేమను తీసుకుంటూ వచ్చాం ఈ ప్రాంతమునకు. దయచేసి మీరు ఆ స్థలంలో ఉన్న మా మాటలు వినవలసిందిగా మనవి చేస్తున్నా. దేవుడు ఎంత ప్రేమించే దేవుడు అంటే, ఈ లోకంలో ఏ ప్రేమైనా కొంతవరకే, తల్లిదండ్రుల ప్రేమ కానీ, బంధుమిత్రుల ప్రేమ కానీ, పిల్లల ప్రేమ కానీ, ఎవరి ప్రేమ ఈ లోకంలో కొంతవరకు మాత్రమే, భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ కానీ యేసయ్య ప్రేమ అనేది శాశ్వతమైన ప్రేమ. ఏ ప్రేమ అయినా సరే ఒకరి ఎడల ఆశించేది ప్రేమిస్తారు. తల్లి గాని, తండ్రి గాని, లేదా పిల్లలు గాని, భార్య భర్తలు గాని. భార్య భర్తలు అంటే నా భార్యను ప్రేమించాలి, నేను కూడా నా భార్యను ప్రేమించాలి, ఆశించి కోరుకునేది ప్రేమ. అయితే యేసు ప్రభు వారు మన యొద్దరిని ఏది ఆశించకుండా ఆయన ప్రేమించాడు. ఎలా ప్రేమించాడనంటే, ఆయన మనందరి కొరకు, సర్వమానవులందరి కొరకు తన రక్తము కార్చాడైనా, ఆయన కలువరి శిలువలో మరణించాడైనా. ఎందుకు మరణించాల్సి వచ్చింది అంటే, మనము మొదట ఆదిలో మనం చూస్తున్నట్లయితే దేవుని ఎదుట దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మానవాళి అందరూ కూడా పాపములో పడినట్లుగా మనం చూడగలం. దేవుని యొక్క ఆజ్ఞను మీరి, దేవుని యొక్క మాటను మీరి పాపములు పడినట్లుగా చూడగలం. పాపము ఏం చేస్తుందంటే నరకానికి త్రోవ తీస్తుంది. మరణించిన ప్రతి వ్యక్తి కూడా నరకము, పరలోకం అనేది రెండు మార్గాలు ఉంటాయి. అయితే యేసయ్య ప్రేమని ఎవరు గుర్తెరిగి ఆయన చేసిన త్యాగాన్ని ఎవరు గ్రహించి ఉంటారో వారు నరకము నుంచి చెప్పించి నరకం యొక్క మార్గము తప్పించబడి పరలోకం అనే మార్గములకు, యేసు మార్గం గుండా వెళ్ళవలసి ఉంటది. ప్రియమని గ్రామ ప్రజలారా, దయచేసి మా మాటలు వినండి. యేసయ్య ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు అని అంటే, ఆయన నీ కొరకు తన రక్తాన్ని కార్చాడు. యేసు ప్రభు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారంటే, ఆయన నీ కోసం సర్వాన్ని దారపోసాడు. ఆయన పరలోకపు మహిమను విడిచి నీ కొరకు ఈ లోకములకు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడైనా. ఆయన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఆశ్రయిస్తే ఖచ్చితంగా నీ పాపము నుంచి విముక్తి పొందుకోగలవు. ఎందుకంటే ఈ లోకములో దేని వలన పాప విమోచన ఉండదు. కానీ నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మాత్రమే మానవాళికి అందరికి పాప విమోచన దొరుకుతుంది. ఈ రోజుల్లో పాపం అనగా ఎటుదో చాలా విధాలుగా అంటాం. అయ్యో పాపం చేస్తే మనం నరకానికి వెళ్తాం, పుణ్యం చేస్తే అక్కడ స్వర్గానికి వెళ్తాం అంటాం. అలాగే ఈ లోకంలో చేసే పుణ్య కార్యాల వల్ల గాని, ధర్మ కార్యాల వల్ల గాని, యజ్ఞాగాల వల్ల గాని, వీటి వలన గాని ఒక మనిషి పాపము ప్రాయశ్చిత్తం జరగదు. గాని సర్వశక్తి గల దేవుడు, ప్రేమామయుడు, నిష్కలంకమైన దేవుడు, వదకు తేబడినటువంటి పశువు వలె పరిశుద్ధమైనటువంటి దేవుడు ఈ లోకానికి ఒక పశువు రూపముగా, అంటే పశువు వలె లోకానికి వచ్చి